హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఘటన. అదేంటంటే 5 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చిన చిన్నారి కదా. అదేంటి 5 సంవత్సరాల వయసులోనే ప్రెగ్నెంట్ ఎలా అయింది అనే కదా మీ డౌట్. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. మరి ఇప్పుడు ఆమె ఎక్కడుంది, ఆమెకు పుట్టిన బిడ్డ ఏమయ్యాడు, ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆమె పేరు లీనా మెడినా. ఆమె 1933లో పేరులోని అండెస్ అనే చిన్న గ్రామంలో పుట్టింది. ఆమెకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పొట్ట పెరగడం మొదలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కడుపులో ఏదో కణితి ఉందని అనుమానించి వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల తర్వాత అది కణితి కాదు అని, గర్భం అని తెలిసి ఆశ్చర్యపోయారు. అప్పటికే ఆమె 7 నెలల గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. దాంతో ఆమె తల్లిదండ్రులు మరింత ఆశ్చర్యపోయారు. ఇక అలా సరిగ్గా 1939 మే 14న లీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె చాలా చిన్న పిల్ల కావడం వల్ల వైద్యులు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. లీనా కుమారుడి పేరు గెరార్డో. ఇద్దరికి వయసులో పెద్ద తేడా లేకపోవడంతో కలిసే ఆడుకునేవారు. అయితే లీనాకు 3 ఏళ్ల వయసు నుంచి ఋతుస్రావం జరిగేదని ఆమె తల్లి తెలిపింది. అది గుర్తించిన కొద్ది నెలల్లోనే లీనా గర్భం దాల్చింది. అయితే 5 ఏళ్ల చిన్నారి బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యమని, ఆ సమయంలో అందుకు అవసరమైన అవయవాలు కూడా సక్రమంగా ఎదిగి ఉండవని కొందరు వైద్యులు వాదించారు. అయితే ఈ ఘటన తర్వాత లీనా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించలేదు. అయితే లీనాను గర్భవతిని చేసిన వ్యక్తి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్గా మిగిలింది. పోలీసులు ముందుగా అనుమానంతో ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు. కానీ సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని విడుదల చేశారు. దీంతో ఆమె గర్భానికి తండ్రే కారణమా, మరేమైనా కారణాలున్నాయా అనే సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ విషయం అంతు చిక్కని మిస్టరీయే. అయితే లీనా కొడుకు గెరార్డో 1979లో 40 ఏళ్ల వయసులో ఎముకల సంబంధిత వ్యాధితో చనిపోయాడు. లీనా ఇప్పటికీ ఇంకా జీవించే ఉంది. ప్రస్తుతం ఆమె వయస్సు 90 సంవత్సరాలు. లీమాలోని ఓ ప్రాంతంలో ఆమె నివసిస్తుంది. లీనా 1970లో రౌల్ జరాడో అనే వ్యక్తిని పెళ్లాడి మరో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇటీవల ఓ ప్రముఖ వార్తా సంస్థ ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఆమెను సంప్రదించింది. కానీ ఇందుకు ఆమె అంగీకరించలేదు. ఇప్పుడే కాదు, ఈ విషయం ప్రపంచానికి తెలిసిన రోజు నుంచి ఎన్నో వార్తా సంస్థలు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. సాధారణంగా యవ్వనంలోనే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మాయిలకు 11 ఏళ్లు, అబ్బాయిలకు 12 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతనే మార్పులు వస్తాయి. 8 నుంచి 9 ఏళ్ల వయసులో అలాంటి మార్పులు ఏర్పడితే అనారోగ్య యుక్త వయసు, ప్రికాషియస్ ప్యూబర్టీ అని అంటారు. అయితే కొన్ని కేసుల్లో హార్మోన్ డిజార్డర్ వల్ల కూడా శరీర ఎదుగుదలలో మార్పులు రావచ్చు. కానీ లీనా 5 ఏళ్ల వయసులో గర్భవతి ఎలా అయిందని అంతు చిక్కడం లేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే తల్లైన రికార్డు లీనా పేరు మీదే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియోని. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.